నమస్తే నేను మీ నగేష్ వెల్కమ్ టు ర్యాపిడ్ ఎన్ఆర్ఎన్ న్యూస్ జార్జియా బోర్డర్లో జరిగిన ఓ షాకింగ్ ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది 56 మంది భారతీయ ట్రావెల్స్తో జార్జియా అధికారులు అమానుషంగా ప్రవర్తించారని ఓ మహిళ ఆరోపించింది ఈ సంఘటన సదక్లో బోర్డర్లో జరిగింది ఆర్మేనియా నుంచి జార్జియాకి వెళ్లే ప్రధాన రోడ్డు క్రాసింగ్లో జరిగిన సంఘటన గురించి ధృవి పటేల్ అనే మహిళ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేసి తన అనుభవాన్ని పంచుకుంది సరైన ఈ వీసాలు డాక్యుమెంట్స్ ఉన్న 56 మంది భారతీయ ట్రావెలర్స్ను సదక్లో బోర్డర్లో జార్జియా అధికారులు 5 గంటలకు పైగా చల్లో నిలబెట్టారు ఫుడ్ టాయిలెట్ సౌకర్యం కూడా లేదు అంతేకాదు పాస్పోర్ట్లను తీసుకొని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 2 గంటలకు పైగా సైలెంట్గా ఉంచారని తెలిపింది ఇంకా దారుణం ఏంటంటే కింద జంతువుల మాదిరిగా కూర్చోబెట్టి దారుణంగా ట్రీట్ చేశారని వాపోయింది అమెరికాలోని డాలస్లో భారతీయుడు చంద్ర నాగమల్లయ్య హత్య ఘటన హాట్ టాపిక్గా మారింది అమాయకుడైన చంద్రయ్యపై జరిగిన ఈ దాడి అందరూ ఉలిక్కిపడేలా చేసింది దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు చంద్ర నాగమల్లయ్య ఒక గౌరవనీయ వ్యక్తి అతన్ని ఒక అక్రమ వలసదారుడు క్యూబా నుంచి వచ్చిన మార్టినెజ్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు ఇలాంటి వ్యక్తి మన దేశంలో ఉండకూడదని ట్రూత్ వేదికగా ట్రంప్ పేర్కొన్నారు ఇక మార్టినెజ్ అనే వ్యక్తి గతంలో చిన్నారులపై లైంగిక దాడి కారు చోరీ వంటి అనేక నేరాల్లో అరెస్ట్ అయ్యాడు కానీ బైడెన్ ప్రభుత్వం ఆయన్ను విడిచిపెట్టిందని ట్రంప్ ఆరోపించారు ఎందుకంటే క్యూబా అతన్ని తిరిగి తీసుకోవడాన్ని తిరస్కరించిందన్నారు ఇక ఇలాంటి అక్రమ వలసదారులకు మేము ఇకపై సడలింపు ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు ఇక అమెరికాను మళ్ళీ సురక్షితంగా చేస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు అక్రమ వలసల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియా హెచ్చరికలకు వెనక్కు తగ్గారు తమ దేశ కంపెనీల్లో విదేశీ ఉద్యోగులను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు వారిని భయభ్రాంతులకు గురి చేయడం తన అభిమతం కానే కాదని పేర్కొన్నారు 10 రోజుల క్రితం జార్జియాలో దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ కంపెనీ ఫ్లాట్లో ఆ దేశవాసులు అక్రమంగా పనిచేస్తున్నారన్న సమాచారం అందడంతో అక్కడ దాడులు నిర్వహించి 475 మందిని నిర్బంధించినట్లు అమెరికా అధికారులు ప్రకటించారు ఇక వీరిలో దక్షిణ కొరియాకు చెందిన కార్మికులే ఎక్కువగా ఉన్నారు అయితే ఆ కార్మికులను గొలుసులతో బాధించిన దృశ్యాలపై దక్షిణ కొరియాలో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి ఇక తమ కార్మికుల పట్ల అమెరికా వ్యవహరించిన తీరుపై దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ తీవ్రంగా స్పందించారు హ్యుందాయ్ ప్లాంట్లో దాడులు తమను దిగ్భ్రాంతికి గురిచేశాయని మున్ముందు తమ దేశ కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు 1-2 సార్లు ఆలోచిస్తాయని హెచ్చరించారు ఈ నేపథ్యంలోనే అమెరికా కంపెనీలోకి విదేశీ ఉద్యోగులను స్వాగతిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు బ్రిటిష్ రాజధాని లండన్ ఉద్రిక్తతలకు వేదికైంది నగర వీధుల్లో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలను తెలియజేశారు ఒకవైపు వలసదారులపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఆందోళనలు జరిగాయి మరోవైపు జాతీయాహంకారాన్ని ఖండిస్తూ స్టాండ్ అప్ టు రేసిజం అనే నినాదంతో మరో ర్యాలీ జరిగింది ఈ 2 వేర్వేరు ఆందోళనల మధ్య శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు భారీ ఎత్తున మోహరించారు అయినప్పటికీ ఈ ఘటనలో హింసాత్మకంగా మారడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది ఈ 2 వేర్వేరు ర్యాలీల మధ్య ఘర్షణలు జరగకుండా ఉండేందుకు లండన్ పోలీసులు బలగాలు భారీగా మోహరించాయి 2 గ్రూపులను వేరుగా ఉంచడానికి శాంతి భద్రతలను కాపాడడానికి వారు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు అయినప్పటికీ కొంతమంది నిరసనకారులు హింసాత్మకంగా మారడంతో పోలీసులపై దాడులు జరిగాయి జనరేషన్ జెడ్ యువత ఆందోళనతో అట్టుడికిన నేపాల్లో పరిస్థితులు కొలిక్కి వస్తున్నాయి ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి బాధ్యతలు చేపట్టారు నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కితో అధ్యక్షుడు రామచంద్ర పౌదేల్ ప్రమాణ స్వీకారం చేయించారు నేపాల్ ఉపాధ్యక్షుడు రామ్ సహాయ్ యాదవ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రకాష్ సింగ్ రావత్ ఆర్మీ చీఫ్ ఇతర కీలక నేతలు అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది మరోవైపు తమ ప్రభుత్వంలో చేరబోమని ప్రభుత్వ పనితీరును తమ సలహా కమిటీ పర్యవేక్షించి అవసరమైన సూచనలు సలహాలు ఇస్తుందని జెడ్ గ్రూపుల ప్రతినిధులు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది ఖలిస్తానీ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు భారత్ కెనడా మధ్య దౌత్య సంబంధాలు తిరిగి ప్రారంభమైన వేళ తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డారు వాంకోవర్లోని భారత కాన్సులేట్ను స్వాధీనం చేసుకుంటామంటూ హెచ్చరించారు అమెరికాకు చెందిన ఖలిస్తానీ సంస్థ 6 ఫర్ జస్టిస్ ఈ బెదిరింపులకు పాల్పడింది సెప్టెంబర్ 18న వాంకోవర్లోని భారత కాన్సులేట్ను ముట్టడించి స్వాధీనం చేసుకుంటామని తెలిపింది ఆ సమయంలో అక్కడ ఎవరూ ఉండొద్దంటూ ఓ ప్రకటనలో హెచ్చరించింది ఇక కెనడాలోని భారత హైకమిషనర్ దినేష్ పట్నాయక్ను లక్ష్యంగా చేసుకుని పోస్టులను కూడా విడుదల చేసింది ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ నిషేధం గడువును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొడిగించారు ఫెడరల్ నిబంధనలను పట్టించుకోకుండా టిక్ టాక్ను మూసివేసే గడువును ట్రంప్ పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వడం ఇది 4వసారి కావడం గమనార్హం ఈ మేరకు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం కూడా చేశారు టిక్ టాక్ పై నిషేధం ఎత్తివేసేందుకు చైనాతో ఒక ఫ్రేమ్వర్క్ ఒప్పందం కుదిరిందని 2 రోజుల కిందట చెప్పి నిషేధం పొడిగించడం గమనార్హం తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగినితో ఎఫ్ఐఆర్ మరో సీఈఓ ఉద్యోగానికి ఎసురు తెచ్చింది ఆస్ట్రేలియాకు చెందిన సూపర్ రిటైల్ గ్రూప్ సీఈఓ
ఆంటోనీ హెర్టాగిని విధుల నుంచి తప్పించినట్లు సంస్థ ప్రకటించింది. కంపెనీ మాజీ హెచ్ఆర్ అధికారితో ఉన్న ప్రేమ సంబంధాన్ని వెల్లడించకుండా రహస్యంగా ఉంచిన క్రమంలో ఆంటోనీపై ఈ చర్య తీసుకుంటున్నారని స్కై న్యూస్ ఆస్ట్రేలియా ప్రకటించింది. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తుంది. హమాస్ అంతమే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతుంది. తాజాగా గాజాపై ఐడిఎఫ్ దళాలు భీకర దాడులకు పాల్పడ్డారు. గాజా అంతటా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో పాలస్తీన్లు మరణించారు. దాదాపు 62 మంది మరణించినట్లుగా గాజా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ దాడులను పాలస్తీనా గ్రూప్ హమాస్ ఖండించింది. పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఇజ్రాయెల్ యుద్ధం నేరాలకు పాల్పడుతుందని ఆరోపించింది. ఇలాంటి చర్యలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. భారత్లో ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎం బ్యాలెట్ పేపర్లు చదివేందుకు మరింత సులువుగా ఉండేలా నిబంధనలను ఈసీఐ సవరించింది. తొలిసారి ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు కూడా ఉండబోతున్నాయి. సీరియల్ నెంబర్లను కూడా ప్రముఖంగా డిస్ప్లే చేయనున్నారు. తొలిసారిగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇది ఇవాల్టి ర్యాపిడ్ న్యూస్. కీప్ వాచింగ్ US1 TV.